అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ పరిసరాల పరిశుభ్రతపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆయన అభివృద్ధి సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్వహణ తీరు, వ్యర్థాల నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఇక జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్బి కర్ణన్, అడిషనల్ కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లతో ఆయన సమీక్షించారు. ఫిబ్రవరి 10వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం పదవీకాలం ముగుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని విస్తరించిన నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్దమవుతున్నారు. బృహత్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించాలనే ప్రతిపాదనలో ఉన్నారనే విషయం చర్చనీయాంశమైంది. ఎన్నికలకు సన్నద్దమయ్యే ప్రయత్నంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను పరుగులు తీయిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, జిహెచ్ఎంసీ ఎన్నికల పైన కాంగ్రెస్ పార్టీ నజర్ పెట్టిందని కూడా చెప్పాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోటి కూడా అటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు చాలా వేగంగా హైదరాబాద్ నగరంలో పర్యటనలు చేసినటువంటి సందర్భం కూడా మాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే నెల 10వ తేదీ తోటి కూడా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగియబోతుంది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఉన్నతాధికారులతో జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్, దాంతో పాటుగా ఇతర ఉన్నతాధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అటు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అనేక సమస్యల పైన ప్రధానంగా ఏదైతే సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా పలువురు ఉన్నతాధికారుల పైన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఈ మధ్య కాలంలో రోడ్లు వ్యవస్థపై అనేకమైనటువంటి ఫిర్యాదులు వస్తా ఉన్నాయి. దాంతో పాటుగా వాహనదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం మనందరూ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగానే ఈ రోజు నిర్వహించినటువంటి జిహెచ్ఎంసీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అటు అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, దాంతో పాటుగా దీనిపైన చర్యలు తీసుకోవడంలో జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, కమిషనర్ కూడా ఎందుకు విఫలమయ్యారు అంటూ కూడా చాలా సీరియస్ గానే ఒక పక్కగా జిహెచ్ఎంసీ అధికారుల పైన సీరియస్ అయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. విత్ ఇన్ రోజుల్లో మరొక వారం రోజుల్లో హైదరాబాద్ నగరంలోని ప్రతి ఒక్క రోడ్డు ఏదైతే గుంటలు లేకుండా ఉండాలంటూ కూడా అటు అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే రోడ్లు పెండింగ్ల సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలనేది కూడా మంత్రి ఆదేశించిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో కాలుష్యం అనేది బాగా పెరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అటు జిహెచ్ఎంసీ కార్యాలయంలో సమావేశంలో ఒక మంత్రి ఒక నిర్ణయాన్ని ప్రకటన చేయడం జరిగింది. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదైతే త్వరలోనే జిహెచ్ఎంసీ మొత్తం ప్రాంతంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని త్వరలోనే తీసుకుపోతున్నాం. ఈ సందర్భంగా రోడ్ మ్యాప్ సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా కొత్తగా డివిజన్లు కలిసినటువంటి నేపథ్యంలో రోడ్ మ్యాప్ ఒకటి కావాలి. దాంతో పాటుగా ఎక్కడ కూడా రోడ్ల సమస్యలు ఉండకుండా కావచ్చు, దాంతో పాటుగా రోడ్ వైండింగ్కి కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకోవాలనేది కూడా జిహెచ్ఎంసీ అధికారులకు తెలపడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జిహెచ్ఎంసీ సమావేశంలో అటు ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. నాగిరెడ్డి కూడా మాట్లాడుతూ త్వరలోనే జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బస్సెస్ ని తీసుకురాబోతున్నాం అంటూ కూడా ఇందులో ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ఇతర అంశాలకు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలోని శానిటేషన్ కి సంబంధించి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. జిహెచ్ఎంసీలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోతా ఉన్నాయి, వీటి పరిష్కారానికి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారంటూ కూడా అటు మంత్రి వారి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దీంతో పాటుగా జిహెచ్ఎంసీలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ప్రింటింగ్ వర్క్స్ కావచ్చు, శానిటేషన్, హెచ్ సిటీ ఏదైతే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశం కావచ్చు, ఎస్ఆర్డిపి ప్రాజెక్టులలో
పలు దశల్లో ఉన్న పనుల పురోగతి తదితర అంశాలపై ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. దాంతో పాటుగా శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి హైదరాబాద్ ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రణాళికలో భాగంగా పలువురు ఇంజనీరింగ్ అధికారులకు ప్రత్యేక విధులు కేటాయింపు, వారి కార్యాచరణ పైన కూడా చర్చ జరిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం, వార్డుల విభజన అనంతరం జరుగుతున్న తొలి సమీక్ష సమావేశంగా కూడా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అటు ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. దాంతో పాటుగా త్వరలోనే జిహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు కూడా వచ్చే నెలతో ముగిపోతుంది. ఈ కౌన్సిల్ గడువు ముగిసిన తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్ని కార్పొరేషన్లు అవుతుందంటూ కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తుందంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించడం మనం ఒక చెప్పుకోవచ్చు. త్వరలోనే నూతన కార్పొరేషన్లు కూడా ఏర్పాటు కాబోతున్నాయి కూడా చెప్పవచ్చు. ఒక రకంగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కూడా చెప్పాలి. ప్రతి ఎన్నికల్లో గెలవాలని, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులకు పైన తగు చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల పైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పాలి. నగరంలోని డీజీసీ అధ్యక్షులు కావచ్చు, దాంతో పాటుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, దాంతో పాటుగా ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అలర్ట్ అయిందని మాత్రం మనం చెప్పాలి. జిహెచ్ఎంసీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.